టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కొండ్రు మురళికి కష్టకాలం నడుస్తోంది. 3 సార్లు ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి కేబినెట్లో మంత్రిగా చేసిన గుర్తింపు మాత్రం అంతంత మాత్రంగానే దక్కుతోంది. తమ్ముడి పెత్తనం, పార్టీలో పక్కలో బల్లెంలా తయారైన మరో నేతతో ఆయన రాజకీయ ప్రస్థానమే ప్రశ్నార్థకంగా మారింది. కొండ్రు మురళి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చినప్పటి నుంచి చిన్నబాబు లోకేష్ ఆశీస్సులు పుష్కలంగానే ఉన్నాయి. అయితే అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న చందంగా మాజీ మంత్రికి అమాత్య యోగం మళ్లీ వరించలేదు. అందుకే ఎవరికీ చెప్పుకోలేక, ఇటు మింగలేక అటు కక్కలేక సతమతమవుతున్నారు. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం కలిగిన కొండ్రు మురళి 2009లో ఎచ్చెర్ల ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2014, 2024 రాజాం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. దీంతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ఆశలు నీరుగారిపోయాయి. గతంలో విప్గా పనిచేసిన కొండ్రు మురళి ఇప్పుడు కనీసం సహాయ మంత్రి హోదా కూడా దక్కకపోవడంపై తీవ్ర ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్లో చోటు లేకపోవడంతో గుర్తింపు పొందిన నామినేటెడ్ పదవి వస్తుందని భావించినప్పటికీ అక్కడ కూడా ఈ సీనియర్ ఎమ్మెల్యేకి నిరాశ మిగిలింది. దీంతో మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ రాజాం నియోజకవర్గం ముఖం చూడటం మానేసినట్లుగా తెలుస్తోంది. మంత్రి పదవి దక్కలేదన్న బాధతో విశాఖపట్నానికే పరిమితమైన కొండ్రు మురళికి తన తమ్ముడు జగదీష్ రూపంలో మరో తలనొప్పి మొదలైనట్లు ప్రచారం సాగుతోంది. అన్న కొండ్రు మురళి యాక్టివ్గా ఉండకపోవడంతో రాజాం నియోజకవర్గంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు తమ్ముడు కొండ్రు జగదీష్. అధికారుల బదిలీ దగ్గర నుంచి మొదలుకొని రాజకీయ పైరవీలతో జగదీష్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగదీష్ కారణంగా ఇప్పటి వరకు రాజకీయంగా తెచ్చుకున్న మంచి పేరు మొత్తం మంటగలిసిపోతుందన్న బాధతో మురళిలో వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. అటు మంత్రి పదవిపై బెంగ, ఇటు తమ్ముడు జగదీష్ తలనొప్పులతో సతమతమవుతున్న కొండ్రు మురళికి పార్టీ అధిష్టానం తీసుకున్న తాజా నిర్ణయం మరింత కలవరపెడుతోంది. తన సొంత నియోజకవర్గమైన రాజాం నియోజకవర్గంలో మరో నేతను యువరాజు లోకేష్ ప్రోత్సహించడం ప్రస్తుతం ఆయన్ను తీవ్రంగా వేధిస్తోంది. మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కూతురు గ్రీష్మకు ఇటీవల ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది టీడీపీ అధిష్టానం. దీంతో వచ్చే ఎన్నికల్లో కొండ్రు మురళికి టికెట్ కష్టమేనన్న సంకేతాలు పార్టీ క్యాడర్లో వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అధిష్టానం కూడా గ్రీష్మను ప్రోత్సహిస్తూ ఉండడంతో కొండ్రు మురళి అనుచరుల్లోనూ ఇదే భావన వ్యక్తమవుతోందని తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తన రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళినట్లేనన్న భావనలో కొండ్రు మురళి ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే మరి కొండ్రు మురళిని పార్టీ ఆదరించి మంత్రిని చేస్తుందా, లేక ఆయన్ను పక్కన పెట్టి గ్రీష్మను ముందుకు నడుపుతోందా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.